హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి ఓరియో మిల్క్ షేక్ అండ్ బనానా మిల్క్ షేక్ చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా చేసి పెడితే ఇష్టంగా తాగుతారు. సమ్మర్ వస్తుంది కదా, ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం ఓరియో మిల్క్ షేక్ చేసుకుందాం. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓరియో మిల్క్ షేక్కి పాలు తీసుకోవాలి. ఇవి కాచి చల్లార్చి పెట్టుకున్నాను. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. దీని తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో 1 గ్లాస్ పాలు తీసుకోవాలి. 1 గ్లాస్ పాలకి 4-5 ఓరియో బిస్కెట్స్ వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా కట్ చేసి వేసుకోండి. ఓరియో బిస్కెట్స్కి బదులు వేరే బిస్కెట్స్ యూజ్ చేయొద్దండి, టేస్ట్ బాగుండదు. ఇప్పుడు దీనికి సరిపడా షుగర్ వేసుకోవాలి. 2 స్పూన్ షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత చాక్లెట్ క్రీమ్ వేసుకోవాలండి. 2 స్పూన్ చాక్లెట్ క్రీమ్. చాక్లెట్ క్రీమ్ లేకపోతే ఐసిఎస్ సిరప్ అయినా కోకో పౌడర్ అయినా యూజ్ చేయొచ్చండి. కోకో పౌడర్ కూడా మీ దగ్గర లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. ఇక్కడ నేను చాక్లెట్ క్రీమ్ వేస్తున్నాను. చాక్లెట్ క్రీమ్ వేసుకున్న తర్వాత 2 స్పూన్ ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఇది మీ ఆప్షనల్ మాత్రమే. ఇది వేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఓ గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే. ఓరియో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. ఒకసారి చూడండి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం డెకరేట్ చేసుకుందాం. 1 స్పూన్ చాక్లెట్ క్రీమ్తో డెకరేట్ చేస్తున్నాను. ఇలా చేయటం వలన చూడగానే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తాగుతారండి. ఓరియో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బనానా మిల్క్ షేక్ రెడీ చేసుకుందాం. బనానా మిల్క్ షేక్కి ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ పాలు తీసుకోవాలి. 1 గ్లాస్ పాలకి 2 బనానా ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ 2 బనానాలని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి ముక్కల్లాగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 2-3 ఇలాచీ వేసుకోవాలి. ఇలా పొట్టు తీసి వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత 2 స్పూన్ చాక్లెట్ క్రీమ్ వేస్తున్నాను. మీది ఆప్షనల్ మాత్రమే, నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు దీనికి సరిపడా షుగర్ వేస్తున్నాను. 3 స్పూన్ షుగర్ వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న బనానా ముక్కలు వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. మనం తాగుతున్నప్పుడు పంటికి తగిలితే సూపర్గా ఉంటుంది. బనానా ముక్కలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ చాక్లెట్ క్రీమ్ వేస్తున్నాను. దాని తర్వాత కాజు పిస్తా బాదంతో సర్వ్ చేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్ మాత్రమే. డెకరేషన్ చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తాగుతారండి. బనానా మిల్క్ షేక్, ఓరియో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.